నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు జగన్. కాగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వైసీపీ ఆరోపణలను టీడీపీ తప్పుపడుతోంది. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడిందని విమర్శిస్తోంది. ఇదే అంశాన్ని వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రాష్ట్రంలో హింసారాజ్యం నడుస్తోందని ఆరోపిస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు, వారు మరణిస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు అనేటువంటి రీతిలో ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు టీడీపీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం కూడా జరిగింది, అపాయింట్మెంట్ కూడా కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ చెప్తున్నటువంటి మాట, వరుస పెట్టి విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి సమాధానం చెప్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు రాష్ట్రంలో అంతా కూడా బాగానే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అక్కడక్కడ కొన్ని చోట్ల వైసీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నాయి, అంతేకాని మిగతా అంతా బాగానే ఉంది, శ్వేతపత్రాలకు సంబంధించి స్పందిస్తే బాగుంటుందనేటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నారపరెడ్డి రాజారెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే వెంకటీల సురేంద్ర కుమార్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయటం, రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్నటువంటి దాడులు, హింస, అసలు భయానక వాతావరణంలో వైసీపీ నేతలు అనేవాళ్ళు బ్రతకాల్సి వస్తుంది. వైసీపీకి టీడీపీకి ఓటు వేయనటువంటి వాళ్ళని వెతికి మరీ పాల్పడుతున్నటువంటి దారుణాలకు సంబంధించి కూడా పర్టికులర్గా ప్రస్తావిస్తూ వారు రాయడం జరిగింది. ఇటు టీడీపీ విమర్శిస్తున్నటువంటి ఒకే ఒక మాట, శ్వేతపత్రాలకు సంబంధించి మాట్లాడాల్సింది పోయి మాజీ మంత్రులు, నేతలు మాట్లాడుతున్నారు, కానీ కీలకమైనటువంటి అధికారాన్ని కోల్పోయినటువంటి ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకపోయినా ఉన్నటువంటి పక్షంలో వారే ఉన్నారు. మెయిన్గా వారు దీనికి సంబంధించి మాట్లాడితే బాగుంటుందనేటువంటి కొన్ని విమర్శలు. ఎలా చూడాలి కోణాన్ని? సరే, అందరికీ నమస్కారం. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు. ముఖ్యంగా మన ఎవరైతే ఇక్కడ జిలానీ టీడీపీ మోక అయినటువంటి రసీద్ చేతిలో హత్య కావించినటువంటి జిలానీ ఆత్మ శాంతి కలగాలని, అలాగే రాష్ట్రంలో ఇప్పటికే చనిపోయినటువంటి దాదాపు 31 మంది హత్య కావించబడిన వాళ్ళు, వారందరూ కూడా మేము పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళ ఫ్యామిలీస్కి ఒకసారి సంతాపం తెలిసి వాళ్ళు కూడా మేము అండగా ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బీహార్, మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు బీహార్లో ఉండేటువంటి దీంట్లో కూడా ప్రజాస్వామ్యం లేదు. బీహార్ ఎక్కడ చూసినా కానీ రౌడీ ముక్కలు, గ్యాంగుల పేరుతో దాడులు, హత్యలు ఇవన్నీ చేసేవారని చెప్పి విన్నాం. కానీ ఈరోజు బీహార్లో అటువంటిది ఏమీ లేదు, మంచి పరిపాలన చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఈ 2024లో ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు 31 మందిని హత్య చేశారు. 300 మంది పైగా హత్యాయత్నాలు జరిగాయి. అలాగే టీడీపీ నాయకుల వేదిక తాళలేక 35 మంది మా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 400 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. దీనికి భరించలేక ఈరోజు పల్నాడు లాంటి ప్రాంతంలో, మిగతా ప్రాంతాల్లో దాదాపు 3000 కుటుంబాలు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1100 మంది పైగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ రాయలసీమ, కోస్తా లాంటి పల్నాడు ప్రాంతాల్లో ఇది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ గతంలో ఎప్పుడు లేదండి. గతంలో ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా, ఏమన్నా వైసీపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, తెలుగుదేశం పార్టీ వచ్చినా, ఏ పార్టీ అధికారులకు వచ్చినా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. దానికి కారణం ఏంటంటే ఈ రోజున ఉండేటువంటి
రెడ్ బుక్ మంత్రి అయినటువంటి లోకేష్ గారు తను గతంలో చెప్పారు, ఎంతమంది అయితే ఎన్ని కేసులు ఉంటే మీరు ఎంతమంది అయితే పూర్తి వైసీపీ నాయకులపై ఎంత దాడులు చేసినా ఎన్ని కేసులు ఉంటే వాళ్ళకందరూ కూడా మంచి పదవులు ఇస్తామని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు వాళ్ళకి రావాలంటే పదవులు రావాలంటే ఇట్లాంటి జరగాలని ఉద్దేశంతోనే వారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ లేదంటే అంటే రాజారెడ్డి గారు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఎవరైనా సరే ఖండించాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి. కానీ గతంలో కేంద్ర కార్యాలయం మీదకి వందల సంఖ్యలో వాళ్ళు కార్యకర్తలు అంటారా, రౌడీలు అంటారా, మనుషులు అంటారా, లేకపోతే ఇతరత్ర అభిమానులు అంటారా, లేకపోతే బీపీ రేజ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు అంటారా, ఎవరైనా కావచ్చు. ఆ స్థాయిలో జరుగుతున్నప్పుడు దాన్ని సమర్థిస్తూ చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి ఎందుకు దీనికి సంబంధించి పర్టికులర్గా చేస్తున్నారు? రాష్ట్రాలకు సంబంధించి ఆలోచించేటువంటి పరిస్థితులు ఆయనకు తెలియదా అనేటువంటి విమర్శ టీడీపీ నుంచి ప్రధానంగా చేస్తున్నటువంటి పరిస్థితి. దీని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దానిపైన సంబంధించి దాడులకు సంబంధించి మా వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాన్ని ప్రోత్సహించారు, గతంలో ఉండేప్పుడు ప్రోత్సహించారు. కొన్ని ఇప్పుడు కూడా ఏంటంటే నేను డైరెక్ట్ గా నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నారని చెప్పిన నేను అనట్లేదు. కానీ ఇండైరెక్ట్ గా ఏంటంటే ఈ రోజు నాకు చూసి చూడనట్లు గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎటువంటి చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించి ఖండించి దానిపైన చేసేవారు. ఈ రోజు రాష్ట్రంలో ఇటువంటి ఇన్ని దురాఘాతాలు జరుగుతుంటే బాలికల పైన మచ్చుమరు లాంటి ప్రాంతంలో 10 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తుంటే, బాపట్ల లాంటి ప్రాంతంలో బాలికల పైన అత్యాచారం చేస్తుంటే, తర్వాత తెలంగాణ మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఒక స్పందన లేదు. ముఖ్యమంత్రిగా స్పందన హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు ఈ రోజు అనిత గారు అంటే గతంలో ఏదో జరిగిన విషయాలను తీసుకొని వచ్చి ఈ రోజు ఏం జరిగింది బాబు పల్నాడు ఏం జరుగుతున్నది వాళ్ళు ఏమంటున్నారు అంటే అది పార్టీకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ కాదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కాదన్నట్టు వాళ్ళన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఇతను తెలుగుదేశం పార్టీతో కలిసినటువంటి ఫోటోస్ అందరూ కూడా మా వాళ్ళు బయట తీసి ఇవ్వడం జరిగింది. అటువంటిప్పుడు ఓకే మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనప్పుడు వెంటనే స్పందించి హోంమంత్రిగా ఉన్నట్టు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి శాంతి భద్రతలు ఉండాలా, ఇట్లాంటి అశాంతి ఉండకూడదని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు వెంటనే వాళ్ళపైన చర్య తీసుకొని కేసు పెట్టి అరెస్ట్ చేసి అటువంటి సభలో జరగకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎవరైతే చూస్తున్నట్లే మామూలు మనం ఏదైతే గొర్రెను నరుకుతున్నామో ఆ పద్ధతులు ఇచ్చల విడిగా నరుకుతున్నటువంటి అటువంటి ఘటనలు దాడులు ఏ పార్టీలకు సంబంధించినటువంటి వారు పాల్పడ్డా, రాజకీయ కీలక నేతలు పాల్పడ్డా, సామాన్యులు పాల్పడ్డా, లేకపోతే కార్యకర్తలు చేసినా కానీ డెఫినెట్గా దాన్ని ఖండించాల్సిందే, చట్టపరంగా శిక్షలు పడాల్సిందే దానికి సంబంధించి. కానీ ఇటువంటి వాటికి సంబంధించి స్పందించడంతో పాటు శ్వేతపత్రాలు విడుదల కావచ్చు, లేకపోతే చంద్రబాబు విమర్శిస్తున్నటువంటి వాటికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి గతంలో మీ పరిపాలనలో ఇలా అయ్యాయి అని చెప్పినప్పుడు మంత్రులు స్పందించడం కన్నా అధినేత స్పందిస్తే ఇంకా బాగుంటుంది కదా. ముఖ్యమంత్రికి వీళ్ళందరికన్నా కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది, వారు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇది చేసామని చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అనేటువంటి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక వెంకటీల సురేంద్ర కుమార్ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో మాట్లాడదాం. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. రాష్ట్రంలో పేటరేగిపోతున్నటువంటి హింస, గాడి తప్పినటువంటి పాలన, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి తీరు, వ్యక్తిగత స్వేచ్ఛల్ని హరిస్తున్నటువంటి తీరు, రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు, వైసీపీ కార్యకర్తలకి రక్షణ లేనటువంటి తీరుకు సంబంధించి కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాయడం కూడా జరిగింది, అపాయింట్మెంట్ కూడా కోరారు. ఎలా చూడాలి దాన్ని? టీడీపీ దానికి సంబంధించి ఏం చెప్తుంది? మురళి గారు, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినటువంటి దుర్మార్గాలు కానీ, అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, హత్యలు కానీ, మాఫియాలు కానీ, దోపిడీ ఇవన్నీ గమనించిన ప్రజలే నిరసనగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించారు వాళ్ళు. అయినా కూడా వారి తీరు మార్చుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల లోపలనే విష ప్రచారానికి దిగారు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసత్య ప్రచారాలతో, ఫేక్ ప్రచారాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు అనేది బ్రాడ్ అంబాసిడర్ వైకాపా పార్టీ. గత 5 సంవత్సరాలు చూసుకున్నప్పుడు 133 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను పట్టణ పెట్టుకున్నారు. 32 మంది బీసీలను హత్య చేశారు. 21 మంది
మైనార్టీలను హత్య చేశారు. అదేవిధంగా 17 మంది దళితులను ఊచకోతకు వచ్చారు. ఒక దళిత డ్రైవర్ను డోర్ డెలివరీ చేయించారు. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ను మరి ఏ విధంగా చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకునే స్థాయి తీసుకొచ్చా మనకు అందరికీ తెలుసు. ఇవన్నీ ఈరోజు లేని దాన్ని ఉన్నట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత 4 పత్రాలు విడుదల చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటికి సమాధానం చెప్పలేకుండా నిన్న మొన్న విజయసాయిరెడ్డి గారి వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు వినికొండను ఈరోజు చేతిలోకి తీసుకొని శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం మాట వరుస కూడా స్పందించలేదు. ఈ దాడులపైన దౌర్జన్యాలపైన హాయిగా నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళు. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత కేడర్ అంతా ఒకటే సందేశం ఇచ్చారు, సమయం పాటించండి, ఏదైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం, దౌర్జన్యాలకు చట్టాన్ని మీరు చేతులు తీసుకోవద్దండి. ఉదాహరణకు ఉక్కు కర్మాగారం పైన తెలుగుదేశం అంటే చంద్రబాబు గతంలో చేసినట్లుగా గతంలో వ్యవహరించట్లేదు. మా విషయాలు అంటే వైసీపీ కార్యకర్తల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో మేము చంద్రబాబు పరిపాలన చూసాం. సో ఎంతో కొంత ఒక పటిష్టమైనటువంటి చర్యలు శాంతి భద్రతల విషయంలో ఒకంత ఉండేవి, కానీ ఇప్పుడు అది కూడా లోపించింది అనేటువంటి విమర్శ చేస్తుంది కదా వైసీపీ. దాన్ని ఎలా చూడాలి? నో శాంతి భద్రతలు కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఇంకా కూడా కింది స్థాయిలో వైకాపా ప్రభుత్వంలో అపాయింట్మెంట్ అయిన కొనసాగుతున్న అధికారులు కొనసాగుతున్నారు. దాంట్లో వైకాపా అనుకూలమైనటువంటి సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరినీ బదిలీ చేయడానికి కొంత సమయం పడుతుంది. సమయం తీసుకున్న తర్వాత శాంతి భద్రత పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. నిన్న వినుకొండలో జరిగిన సంఘటన కూడా రాజకీయాలకు సంబంధం లేని సంఘటన. చనిపోయిన అతను, చంపబడిన అతను ఇద్దరు కూడా వైకాపా కార్యకర్తలే. వారు వ్యక్తిగత కారణాలతో సురేంద్ర కుమార్ గారు మీకు తెలుసా? రాజారెడ్డి గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. మళ్ళీ మాట్లాడతారు మీరు, మీరు నోట్ డౌన్ చేసుకోండి ప్లీజ్, తర్వాత మాట్లాడతారు. ఎస్ సురేంద్ర గారు ప్లీజ్. అక్కడ రషీద్ గారు కానీ అదేవిధంగా జిలాని ఇద్దరు కూడా మిత్రులు. ఒకప్పట్లో ఇద్దరు కూడా ఖాన్ అనే ఒక నాయకుడికి అనుచరులు ఇద్దరు. వీళ్ళ మధ్య వచ్చిన వ్యక్తిగత తగాదాల్లో గత జనవరి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఇద్దరి పైన కూడా క్రైమ్ నెంబర్ 10/224 అదేవిధంగా 11/2024 లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇది కుటుంబ తగాదాల నేపథ్యంలో జరిగినటువంటి గొడవలే కానీ పార్టీలకు సంబంధం లేదంటారు. మాట్లాడదాం. రాజకీయ హత్య కానే కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడు. తప్పుడు ప్రచారాలతో, తప్పుడు సమాచారంతో మాట్లాడదాం. దీనికి సంబంధించి సురేంద్ర గారు, ఇక ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖకు సంబంధించి టీడీపీ విమర్శిస్తున్నటువంటి తీరు, అది ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి తీరు. సో ఇరు పార్టీలు వారి వెర్షన్స్ అయితే చెప్తున్నాయి, కానీ అసలు వాస్తవం ఏంటి, అసలు కోణాలు ఏంటి, స్పందించాల్సినటువంటి వాటి మీద స్పందిస్తున్నారా, లేకపోతే ప్రతిదీ కూడా రాజకీయం చేయాలనేటువంటి ఒక కోణంలో జగన్మోహన్ రెడ్డి స్టెప్ ఉందా అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని? ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయిపోయింది. 42 ఎంపీలు ఉండే రాష్ట్రం, 25 మంది. క్యాపిటల్, పెద్ద క్యాపిటల్ లేదు. పెద్ద క్యాపిటల్ అంటే ఇప్పుడప్పుడే 100 సంవత్సరాల్లో రాదు ఆంధ్రప్రదేశ్. సిటీ చేస్తారు. పెద్ద క్యాపిటల్, పెద్ద స్టేట్ ఇలా ఉంటే సివిల్ సొసైటీ ఎక్కువ ఉంటారు. అంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటివన్నీ కొద్దిగా కంట్రోల్లో ఉంటాయి. మీరు హైదరాబాద్, తెలంగాణలో కూర్చున్నారు, ఏ చిన్న విషయమైనా ఎంత రియాక్షన్ వస్తుంది. ప్రభుత్వాలు కంట్రోల్లో వస్తారు కదా ఇమీడియట్ గా. కమిషనర్ పోలీసు, డీజీపీ పోలీసు అందరూ యాక్ట్ చేస్తారు కదా వెంటనే. అది ఆంధ్రప్రదేశ్ కు లేదు. చిన్న రాష్ట్రం, దూర ప్రదేశం అయిపోయింది. తర్వాత సామాజికంగా విశేషమైన తేడాలు వచ్చేసి సొసైటీలో. పెద్ద రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సామాజిక వర్గాలు అలాగే పోరాడిన కనపడేది కాదు. పెద్ద రాష్ట్రంలో ఎన్ని కనపడవు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మనమందరం ఏదో రాజకీయం జరుగుతుంది, పెద్ద ఐడియాలజీ కాదు, కానీ కుల వ్యవహారం ఎక్కువ ఉన్నది, కానీ కనపడవు. పెద్ద రాష్ట్రం ఒక 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో కనపడేది, 80 జిల్లాలు ఉన్న ప్లేస్ లో కనపడవు. సో అది మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఇది అందరికి తెలిసిన రహస్యమే. పాలిటిక్స్ అంటే కాస్ట్ అని వచ్చింది. అది నేను చెడ్డ మంచి అంటలేదు, ఎందుకంటే పరిస్థితి అది.
సో ఈ రైవలరీ, ఈ ఎనిమిటీ అందరికి తెలుసు. ఇది కాస్ట్ ఓరియంటెడ్ ఎనిమిటీ. సాధారణంగా అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ దెబ్బలాడుకుంటా ఉంటారు, ఇక్కడ అప్పర్ కాస్ట్ దెబ్బలాడుకుంటున్నారు అధికారం కోసం. అది పవర్ఫుల్ కాస్ట్. సో అది పాలిటిక్స్ లో ట్రాన్స్లేట్ అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఉత్తరం రాయటంలో తప్పేం లేదు, ఆయన పూర్తి హక్కు ఉన్నారు, ఎవరైనా రాయొచ్చు. ఆయన పార్టీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి ఇలా జరుగుతున్నారు రాసేది. రాసి ఆయన అపాయింట్మెంట్ అడిగారు అని అన్నాం. దానిపైన ఇంకా ఏం అడిగారు అని ఆ ఉత్తరం నేను చూడలేదు, మీరు చూసినట్టుగా లేరు. తప్పకుండా అది ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇది మధ్యన కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వస్తుంది అది ఇంకా మనం అప్పుడే మనం పట్టలేం. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా జరుగుతుంది, ఒక 6 వారాలు 7 వారాలు అవ్వింది. సో దీని మీద ఇమీడియట్ రియాక్షన్ పబ్లిక్ గా రాదు, కానీ రాబోయే రోజుల్లో ఇలా కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఇది ఒక ఫ్యాక్టర్ అవుతాడు పబ్లిక్ లో. ఈ వైలెన్స్, ఈ కాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీసే కదా మనం చెప్పుకున్నా, ఎన్ని నీతులు చెప్పుకున్నా, ఎన్ని భయపడిపోయినా అది ఎలా తగ్గాలి, అది ఎలా చేయాలి. ఇందాక విషయం చెప్పా, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చిన ల్యాండ్ స్కామ్ లో దొరికాడు, రిజైన్ చేయాలని అల్లరైపోతుంది. ఆ స్కామ్ లో ఏ మాత్రం నిజమైనా రిజైన్ చేసేస్తారు, రిజైన్ చేస్తారు. ట్రైబల్ మినిస్టర్ డబ్బులు తీసుకుని బంజారా హిల్స్ బ్యాంక్ లో దాసేది కదా నాగే, ఎవరు కర్ణాటక మంత్రి రిజైన్ చేశారు, అరెస్ట్ చేశారు. సో అది ఏంటంటే నేను చెప్పేది, ఒక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కల్కట్టా కొంతవరకు పెద్ద సిటీలు, సివిల్ సొసైటీ అంటే రాజకీయ నాయకులు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి కంట్రోల్లోకి వస్తారు. అది ఆంధ్రప్రదేశ్కి లేదు. సో వీళ్ళు కంట్రోల్లోకి వస్తారా, కొన్ని రోజులు పోయాక కంట్రోల్ చేసుకుంటారా, ఏదో తప్పు అది తప్పు అంటానికి మనకు కుదరదు. మన జడ్జెస్ కాదు. ఎస్, కండెమ్ చేస్తాం, ఎక్కడ వైలెన్స్ ఉందా చాలా కండెమ్ చేస్తాం. ఇక్కడ చిన్న విషయం కూడా, తమిళనాడులో మొన్న ఒక వ్యక్తి, బిఎస్పీ ప్రెసిడెంట్ ఏబ్రహాం అనే అతన్ని ఎవరినో చంపేశారు, బ్రూటల్ మర్డర్. చూశారు కదా, చాలా దేశాల మీడియాలో వచ్చింది. ఇమీడియట్ గా రాజకీయం మర్డరు, రాజకీయం అని కొంతమంది అని, లా అండ్ ఆర్డర్ పోయింది, ఇది పోయింది, అది పోయింది తమిళనాడులో. అంటే నాకు అవకాశాలు వచ్చినాయి, అది డిఫెండ్ చేయాలి. నేను ఏమన్నానంటే, ఎవరు చచ్చిపోయినా మనం విచారించు, మనం అందరికీ నష్టం. లా అండ్ ఆర్డర్ ఒకటి, క్రైమ్ ఒకటి. లా అండ్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రైమ్, జ్ఞాపకం పెట్టుకోండి. లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ కంట్రోల్ లో ఉంటుంది, పోలీస్ కంట్రోల్ చేయగలరు. 1000 మంది మీ ఇంటి మీదకి వచ్చేస్తారంటే అది ఆఫ్ చేస్తారు, లా అండ్ ఆర్డర్. ఒక 500 మంది ఎవరు ప్రాపర్టీ మీద వెళ్ళిపోతున్నారు, మేము వెళ్తాం, వాళ్ళు తెలిసిపోతారు, ఇంటెలిజెన్స్ ఆఫ్ చేస్తారు, తరివేస్తారు, లాఠీలు వాడతారు, ఫైరింగ్ చేస్తారు, అది లా అండ్ ఆర్డర్. క్రైమ్ వచ్చేటప్పుడు ఇట్స్ డిఫరెంట్. క్రైమ్ అంటే సడన్ గా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, వాళ్ళు ఎలాగన్నారా, క్రైమ్ అంటే మరి ఏ పోలీసుడు ఆఫ్ చేయదు. అంటే ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఒక ప్రశ్న. అది అంతవరకు నేను కొంచెం డిస్పాషనెట్ గా చెప్తున్నాను, అంటే కొంచెం ఏదో రక్తం లేని మనిషిలాగా చెప్తాను కాదు, డిస్పాషనెట్ గా. అంటే మనకి చావంటే స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్స్ అంటే లెక్కలే, ఎంతమంది చచ్చిపోయారు. అంటే గతంలో గ్రూపులుగా వెళ్ళి దాడులు చేసినటువంటి పరిస్థితులతో పోల్చుకుంటే, అంటే ఇప్పుడు జరిగేవి కూడా దాడుల కింద ఒకంత చింతించాల్సింది, ఖండించాల్సినటువంటి పరిస్థితులు. కానీ గతంతో పోల్చుకుంటే లా అండ్ ఆర్డర్ ఇప్పటివరకు కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంది అనేటువంటి కొన్ని టీడీపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంత భయపడాల్సిన అవసరం, లేకపోతే అంత ఉలిక్కిపడాల్సిన అవసరం, లేకపోతే రాజకీయ ప్రాధాన్యాంశంగా నేషనల్ వైడ్గా మళ్ళీ ఒకసారి పేరు చాటి చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి ఒక మాట్లాడుతున్నారు. నేను మీ మాటగా అడగచ్చా, ముఖ్యమంత్రికి కరెక్ట్ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే, కరెక్ట్ సలహాలు, ఆ వ్యూ ఏ ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అవునా అదే సలహా చెప్తారు. అది ట్రస్ట్ చేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని లెక్క చూడకుండా క్రైమ్ అని ట్రస్ట్ చేస్తే, లెక్క పెట్టకుండా పోలీస్ కూడా యాక్ట్ చేస్తారు. ఆ ముఖ్యమంత్రికి ఎవెన్చువల్ గా పెద్ద పేరు వస్తుంది, చాలా ఉపయోగపడతాడు ఆ పేరు. నితీష్ కుమార్ రెడ్డి అలాంటి వాళ్ళు ఆ పేరు తెచ్చుకున్నారు కాబట్టి 20 సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా బీహార్కి ఇంకోటి లేడు, ఆయన ఉన్నాడు, ఏ పార్టీ వచ్చినా ఆయనే. అది తప్పకుండా ఆయన చేశారు, వీళ్ళు చేశారు, తక్కువ క్రైమ్, ఇది
అది పక్కన పెడదాం. ట్రస్ట్ చేయాలి, క్రైమ్ అనేది తెలుసుకోవాలి, వాచ్ చేయాలి, ఇంటెలిజెన్స్ పెంచాలి, ఎక్కడ తగాదాలు వస్తున్నాయి చేస్తే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చేస్తారు. ఈ 6 వారాలు అవ్వింది కదా, మనం ఇది ఒక టెండెన్సీ ట్రెండ్ అని చెప్పడం న్యాయం కాదు. లెట్ us see. ఎస్, చూద్దాం దీనికి సంబంధించి. ఎస్ ప్లీజ్ రాజారెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ప్లీజ్. సార్, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 6 నెలలు టైం ఇద్దాము, హనీమూన్ టైం ప్రభుత్వానికి అని చెప్పి 6 నెలల్లో ఈ రాష్ట్రం ఏదైతే వీళ్ళు 6 గ్యారంటీ చెప్పారో అవన్నీ కూడా చేస్తారో లేదు, ప్రజలకు ఏమి ఇచ్చినట్టు హామీలు అని చెప్పి అనుకున్నారు. 6 వారాలు కాకుండానే రాష్ట్రంలో దాదాపు 35 మందిని చంపారు, దాదాపు వేలాది మందిని బయటికి పంపించేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ శాంతి భద్రతలు అనేటువంటి లేవు. ఈ రోజు వీసీలు, యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీల పైన బయట వ్యక్తులు వేది విచ్చలవిడిగా బూతులు తిడుతూ పంపించేశారు. అలాగే రాష్ట్రం సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఎంఆర్ఓలో, ఎండిఓలో, ఎంపీడీఓలో ఎవరైనా టీచర్లు, ఈవెన్ టీచర్లు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్పని చూసాం మనం. ఓ పక్కన ఆయన ఇప్పుడుండేటువంటి స్పీకర్ అయినటువంటి అయిన పాత్ర గారు కానీ, అంతకుముందు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అయినటువంటి ఇప్పుడున్నటువంటి అనిత గారు కానీ, అలాగే మిగతా అక్కడ మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులకు ఏ పద్ధతిలో విచ్చలవిడిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏమైనా ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పుల్లారావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో అదుపు తప్పేటువంటి పరిస్థితి వచ్చింది, శాంతి భద్రతలు లేవు. ఎందుకంటే దీనిపైన స్పందించాల్సినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గానీ ఒక మాట అన్నట్టే, ఏం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా అని చెప్తారు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాలి, మేము వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కగా ఒక మాట కానీ ఈ రాష్ట్రంలో ఇట్లా జరుగుతున్నాయని చెప్పి స్పందించిన పరిస్థితి ఏ మాత్రం కానీ ఈ రాష్ట్రంలో లేదు. అలాగే ముఖ్యంగా ఈ రోజు ఒకటే కాదు, మామూలు ప్రజలు కాదు, ఈ రోజు వైసీపీకి ఎవరైతే ఓటేశారో, వైసీపీ తరఫున ఏజెంట్ గా ఎవరైతే కూర్చున్నారో, వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీపీలు ఉన్నారో వాళ్ళు బిక్కుమంటున్నారు. ఏ రోజున దాడి జరుగుతుందో, ఏ రోజున చంపేస్తారో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే ఒక నిమిషం భయంకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకంటే అందుకని మేమేం చెప్తామంటే ఇటువంటి దీనిపైన రాష్ట్రపతికి ఇచ్చినటువంటి మా లేఖలో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షులు, వైసీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు గారు, ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూడా మీరు ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు భయపడుతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఇది జరుగుతున్నాయి, రేపు మళ్ళీ ఏమో జరుగుతాయన్న పద్ధతిలో భయపడి ఎక్కడ పెట్టుబడిదారులు అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ కూటమిలో ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం స్పందించే పరిస్థితి రాష్ట్రంలో అయితే జరుగుతున్నా, ఈ పద్ధతిలో జరుగుతున్నా, బీహార్ లో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఏపీ ప్రశాంతంగా ఉన్నటువంటి ఏపీలో జరుగుతున్నట్టు ఏ మాత్రం కానీ అందుకని మేము చెప్తున్నట్టే దీనికి బాధ్యత వహిస్తూ తెలుగుదేశం పార్టీని గుర్తింపు రద్దు చేయాలి. ఈ రాష్ట్రంలో గవర్నర్ పాలన అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుతున్నాను. ఎందుకంటే ఈ చినిచ్చింది 6 నెలలు కాదు, 6 వారాల్లోనే అలాగే రాజారెడ్డి గారు ప్లీజ్ రాజారెడ్డి గారు, అలాగే ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారో అంతా బాగానే ఉంది, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మీడియాతో మాట్లాడినటువంటి వ్యక్తి వరుసబెట్టి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నా కానీ, లేకపోతే వీటిని ఖండిస్తూ కూడా మా పాలనలో ఇది జరిగింది అది జరిగిందని చెప్తూ కూడా, సరే అధికారంలో ఉన్నప్పుడు వారు వర్క్లో బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర మీడియాతో మాట్లాడేటువంటి సమయం దొరకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు అవ్వచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడిగినటువంటి వ్యక్తి బయటకు వచ్చి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని మీడియా దగ్గరకు వచ్చి ఖండించడం కానీ, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే విద్యుత్ విషయంలో ఇతరత్ర అన్ని విషయాలలో కూడా ఇటువంటి జరిగిన శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు కూడా వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయ అంశాన్ని ప్రధాన అంశంగా ఎందుకు తీసుకున్నారనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది వైసీపీ దీనికి సంబంధించి? ఈ రోజు రాష్ట్రంలో మేము 11 స్థానాలకి పరిమితం కాదండి, దాంట్లో 40%, 40% ఓటర్స్ మా వైపు ఉన్నారు, ఓటేసి గెలిపించారు మా నాయకుడిని. ఎందుకనే ఇప్పుడు మేము ముందే చెప్పారు మా నాయకుడు తీసుకునేది రాజారెడ్డి గారు అట్లా ఇప్పుడంటే 40% ఓటర్స్ వదిలేద్దామా, 40% ఓట్ షేర్ ని దానికి సంబంధించి కాదు, ఏదైనా సరే చట్టసభల్లో కావాల్సింది అంకెలు మాత్రమే కదా, దానికి సంబంధించి కదా. 40% వాళ్ళు విస్మరించాలి, లేకపోతే వాటిని పరిగణలోకి తీసుకోవద్దని ఎవరు కూడా చెప్పారు. ఇప్పుడు అట్లా కాదండి,
ఇప్పుడు ఓటింగ్ శాతంలో 1%, 2% కాదు, కానీ అక్కడ 11% అంటున్నారు. 11 ఓట్లు. ఈ 11 మంది అనేది కాదు మనం తీసుకోవాల్సింది. 40% అంటే దాదాపు 1,40,00,000 మంది జనాభా వైఎస్ఆర్సీపీకి ఓటేసినట్టు వాళ్ళని వదిలేస్తామా? 11 మంది గెలిపించారంటున్నారు మీరు. ఆ 11 మందిని కూడా ఈరోజు తిరగట్లేదని బయట అసలు అసెంబ్లీ పరిధిలో ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఓటేసి అక్కడికి వెళితే వెళ్ళలేని పరిస్థితి చూస్తున్నాం కదా. ఈ రోజున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పొంగనూరులో తన కాన్స్టిట్యున్సీ సంబంధించిన పొంగనూరులో పోతే మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప ఇంట్లో కూర్చొని కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని పోతే మాజీ ఎంపీ పైన దాడి చేసి ఒక ఎస్సీ క్యాస్ట్ రెడ్డప్ప పైన దాడి చేసి ఆ ఎస్సీ సంబంధించినటువంటి రెడ్డప్ప కారును ధ్వంసం చేసి కారును దగ్ధం చేసి ఈ రోజు నా ఇంట్లో కూడా పొంగనూరు ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి లేదు. రాజపేట కాన్స్టిట్యున్సీలో తంబాలపల్లిలో ఎమ్మెల్యే అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డి పోతే తంబాలపల్లిలోకి దాడి చేశారు. అలాగే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి గెలిచినటువంటి ఓటు వేస్తే అక్కడ పోతే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్క నిమిషం రాజారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పొంగనూరు దగ్గర జరిగినటువంటి దాడుల్ని అక్కడ కూడా ఆపినటువంటి పరిస్థితి లేవు కదా. అప్పుడు టీడీపీ కారణం, ఇప్పుడు కూడా టీడీపీ కారణమని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అంటే అప్పుడు ఆపలేకపోయారా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నా కానీ మిన్నకుండిపోతున్నారా అనేటువంటి ఒక మేము పొంగనూరులో గతంలో జరిగినప్పుడు వైసీపీ కార్యకర్త పొంగనూరులో చెప్తున్నాను నేను, వైసీపీ కార్యకర్తలే పోలీసులకి టీడీపీ కార్యకర్త మధ్య జరిగినటువంటి సంఘటన అది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అడిగిన మీటింగ్ జరిగినటువంటి ప్రాంతం వేరు, ఆ మీటింగ్ జరిగినటువంటి పర్మిషన్ తీసుకున్నట్టు దానికన్నా పొంగనూరు లోపలికి వెళ్ళాలా, పొంగనూరు లోపలికి వెళ్తే పొంగనూరు లోపల మీటింగ్ పెడితే ఇట్లాంటి అశాంతి కల్పించడం తీసుకుని అడిగితే అప్పుడు అక్కడ పోలీసులకి ఈవెన్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించారు, అధికారం లేనప్పుడు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు. విమర్శించడం కామన్, వారి వల్లే ఈ ఘటన జరిగిందని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడుతాం దీనికి సంబంధించి. రైట్, సురేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ, ఒక మాజీ ఎంపీని ప్రజల్లోకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, చంద్రబాబు ఎందుకు వీటిని ప్రోత్సహిస్తున్నారా, మౌనం అర్ధాంగీకారం అన్నట్లు ఎందుకు వారు మౌనంగా ఉంటున్నారా అనేటువంటి మాట. కనీసం విచారణకు ఆదేశించడం కానీ, కేసులు అయితే నమోదు చేశారు, కానీ ఆ స్థాయిలో కూడా వారు ఇమ్మీడియట్గా కూడా అక్కడ శాంతి భద్రతలు నెలకొనే విధంగా చర్యలు అయితే చేపట్టలేదు అనేటువంటి విమర్శ. ఎలా చూడాలి దీన్ని? మురళి గారు, పొంగనూరులో తంబల్పల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో ఏం జరిగింది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. అక్కడ ఎవరైతే పెద్దిరెడ్డి గారి బాధితులు లేదా మిథున్ రెడ్డి గారి బాధితులు ఉన్నారో వారంతా కూడా గతంలో ఆయన పర్యటినప్పుడు నిరసన తెలియజేశారు. నిన్న కూడా మిథున్ రెడ్డి గారు పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, రాగాల ప్రాజెక్టులో 50 ఎకరాలు భూమిని తీసుకున్నటువంటి ప్రభుత్వం వారికి ₹1 కూడా రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే మిథున్ రెడ్డి గారు అక్కడికి వచ్చారని తెలిసి మరి అక్కడికి వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఒక ఎంపీగా ముందుగానే వాళ్ళు ముందస్తు ప్లాన్తో చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వారు అంచనాలతో తీసుకొచ్చి రెడ్డి గారి మిద్ది పైన పెట్టుకుని 100 మంది దాకా ఉండి అక్కడ రాళ్ళు అన్ని సేకరించుకొని అవన్నీ కూడా కిందకి ఇసిరివేయడంతో ఈ ఘర్షణ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని 2 గ్రూపులు కూడా చెదరగొట్టి అక్కడి నుంచి పంపడం జరిగింది. అక్కడ అంటే ప్రేరేపిత దాడుల ప్లానింగ్ ప్రకారం జరిగినటువంటి దాడులుగా చూడాలా సురేంద్ర గారు వాటిని? ఎస్, ఎందుకంటే ముందస్తు జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఒక సీన్ క్రియేట్ చేయించుకొని గన్మెన్లు సెక్యూరిటీ పెంచుకోవాలని ఉద్దేశంతో ప్లాన్ చేశారు. నిన్న జరిగిన సంఘటన చూసినప్పుడు మిద్దె పై నుంచి రాళ్లు పడ్డాయంటే ముందస్తు ప్లాన్ కాకుండా మరి ఏంటి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. అయినా కూడా పోలీసులు అక్కడ శాంతి భద్రతలు కాపాడారు. ఈ రోజు అక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి ఇరు పార్టీల పైన కూడా ఇరు వర్గాల పైన కూడా కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అదేవిధంగా వైకాపా నాయకులు ఎవరైతే అంచర్ల పైన కూడా 3 సంవత్సరాల కేసులు పెట్టారు. అంటే అక్కడ ముందస్తు ప్లాన్ తోనే చేశారు తప్ప ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ దౌత్యం చేయాలని ఉద్దేశం జరిగిన సంఘటన కానే కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని పోలీసులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది, అయినా కానీ పోలీసులు అలర్ట్ అవ్వలేదు, మినకుండిపోయారు అనేటువంటి మాట కూడా చెప్తోంది వైసీపీ. మిథున్ రెడ్డి గారి పర్యటన గురించి కనీస సమాచారం పోలీసులకు ఇవ్వలేదు.
పోలీసులు దాన్ని స్పష్టం చేశారు కూడా. ఉమ్, అక్కడ జనం గుమ్మికిన తర్వాతనే పోలీసులు వెళ్ళారు అక్కడికి, ఉమ్. వెళ్ళి శాంతి భద్రతను కట్టుదిట్టం చేశారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో తన వాళ్ళని కలవటానికి పర్మిషన్ కావాలనేటువంటి ఒక వెర్షన్ కూడా చెప్తారు వైసీపీ. ప్లీజ్ రాజారెడ్డి గారు ప్లీజ్ సమాచారం ప్లీజ్. ఒక్క నిమిషం చెప్తానండి. సురేంద్ర కుమార్ గారు చెప్పారు కదా, అంటే ప్లాన్ గా చేశారని. ప్లాన్ గా చేసింది ఎవరు అంటే వాళ్ళ ఇండ్ల పైన మా వాళ్ళు ప్లాన్ గా చేశారా? మాజీ ఎంపీ ఇండ్ల దగ్గరకు వచ్చినప్పుడు మా వాళ్ళు అంటే ఎవరైనా కానీ ఇంటి పైన వచ్చి దాడి చేసినప్పుడు తిరగబడరా? మా ఇంటి పైన దాడి చేస్తే ఎవరైనా ఒక చంప కొడితే ఇంకో చంప చూపిస్తారా? ఇప్పుడు ఒక చంప కొడితే ఇంకో చంప కొడతారు. కానీ ఈరోజు జరిగిందండి, మాజీ ఎంపీ ఇంటి పైన నుంచి 100 మంది ఉంటారు. ఎందుకున్నారు 100 మంది? ఇదే ఇలాంటి ఇప్పుడు పార్టీ మీరు చెప్తున్నాండి, రైతులు ప్రాజెక్టు సంబంధించిన రైతులు ప్రాజెక్టు సంబంధించిన తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని పోతారా? తెలుగుదేశం పండుగలు వేసుకొని పోతారా? ఆడ ఉండేటువంటి ఇంటి దాడులు చేస్తారా? మీ వినతి పత్రం ఇవ్వండి. మీరు అధికారం ఉన్నారు కదా, మీకు సంబంధించిన అధికారం ఉన్నారు కదా, ఆ సంబంధించి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో, ఎంపీ ఉంటారో, ఆర్టీ ఉంటారో వాళ్ళకి ఇచ్చి చెప్పనివ్వండి. అలా కాకుండా డైరెక్ట్ గా దాడులు చేసేది దాడులు చేస్తే తిరగడరా? రాజారెడ్డి గారు ప్లీజ్ చెప్తున్నారు. సమయభావం మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, పుల్లారావు గారు, ఇరు పార్టీల వెర్షన్ చూస్తుంటే అంటే శాంతి భద్రతల అంశాన్ని సురేంద్ర గారు చెప్పండి. రాజారెడ్డి గారు చేసినటువంటి కామెంట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకొని బయటకు వెళ్ళిపోయి అంటే వారు వెళ్తున్నటువంటి పరిస్థితి, వారు కాబట్టే కదా, పార్టీ వారు కాబట్టే కదా ఇటువంటి చర్యలకు పాల్పడింది, వారు సైలెంట్గా ఉన్నారనేటువంటి కొన్ని కామెంట్స్. ఇక్కడ రైతులు ఇక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెళ్ళిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత పైనుంచి రాళ్లు పైనుంచి వేసిన తర్వాతనే ఇన్సిడెంట్ జరిగాయి. దీన్ని ప్రేరేపించింది వైకాపాలు, మిథున్ రెడ్డి గారు అంచర్లే. పోలీసులు సమాచారం ఇచ్చుంటే ఆయనకి భద్రత కల్పించేవాళ్ళు, పర్మిషన్ తీసుకోమని చెప్పడం లేదు. ఎందుకంటే గౌరవ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గం పర్యటించే అధికారం ఉంటుంది, దాన్ని మేము గౌరవిస్తాం. కనీసం ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు సమాచారం ఇచ్చుంటే బాగుండేది వాళ్ళు. అయినా కూడా అలో చేశారు. ఆయన సురక్షితంగా తిరుపతి తీసుకొచ్చారు. ఇవాళ కూడా ఆయన చదువుకి వెళ్ళారు, అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వినుకొండకి వెళ్ళాలంటే మనం అలో చేశారు ప్రభుత్వం. అదే వైకాపా ప్రభుత్వంలో గౌరవ ప్రతిపక్ష నాయకులు బయట రాకుండా చేశారు, గేటు తాళాలు కట్టారు. అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత చూస్తుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పులు చేసినా కూడా చర్యలు తీసుకోవడం తప్పదు. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తప్పవు. కాబట్టి అటువంటి అనుమానం పడాల్సిన అవసరం అంతే లేదు. శాంతి భద్రతలు పరిదిట్టం చేస్తాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన విధించాలి అనేటువంటి రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఆ స్థాయి సీరియస్నెస్ రాష్ట్రంలో ఉందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా. శాంతి భద్రతలు లోపించలేదు. ఇది కేవలం వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఫేక్ ప్రచారం, ఇది అసత్య ప్రచారం. కూటమి ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు వాళ్ళు. వీళ్ళు చేసిన తప్పులు బయటపడతాయని శ్వేత పత్రాల ద్వారా చేసినటువంటి వెలుగులోకి వచ్చిన వాస్తవాలన్నీ కూడా పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి గ్లోబల్ ప్రచారాలు దిగుతున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పు. రైట్, రాజారెడ్డి గారు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒకసారి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఇది జరిగిందని చెప్పడానికి కూడా ఎందుకు వారు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అనేటువంటి మరో ప్రశ్న. ఏం చెప్తుంది వైసీపీ దీనికి సంబంధించి? ఆల్రెడీ గతంలో అంటే రాష్ట్ర ఎన్నికల తర్వాత జరిగినటువంటి మీటింగ్లు ఎయిర్పోర్ట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు కూడా వెనుకొండకు వెళ్ళారు. వెనుకొండలో ప్రజల మధ్యనే ప్రజల వద్దనే వెనుకొండలో కూడా మీడియా వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజున మేము చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ అంశాలు, రాష్ట్ర రెండు కలిపి ఉన్నాయి. అంటే ఈ రోజు రాజకీయం వేరు, రాష్ట్రం వేరు కాదు. అందులో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్ని కూడా ఇప్పుడు రాజకీయం అంటారా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కూడా ఎక్కడ చూసినా కానీ పొంగనూరు జరుగుతున్నట్టు కానీ, పల్నాడు జరుగుతున్నట్టు కానీ, మిగతా తంబాలపల్లి జరుగుతున్నట్టు కానీ, మిగతా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్ని కూడా ఏదో రాజకీయం ఉంది, రాష్ట్రం ఉంది. ఎందుకంటే రాష్ట్రం వేరు, రాజకీయం వేరు, అన్ని కూడా జరుగుతున్నారు. ఈరోజు ఒకటే కాదండి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి సంబంధించిన రాంప్రసాద్ రెడ్డి గారు భార్య, ఆయన ఏంటంటే ఒక సిఐని
ఎంట రావాలనే ఉద్దేశంతోనే విచ్చలవిడిగా ఓపెన్ చేసి బూతులు చెక్కడం కాలేదు. ఇది శాంతి భద్రతలో భాగం కదా? లేకపోతే మిగతా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎక్కడైనా దాడులు 31 మంది చంపారు, తర్వాత అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా ఎవరు కానీ బయట చెప్పే పరిస్థితి రాష్ట్రంలో బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్ని చోట్ల దాడులు ప్రజాప్రతినిధుల పైన ఈరోజు బెదిరింపులు జరుగుతున్నాయి. మా పార్టీ లేకపోతే అంటే వారు అంతర్గతంగా ఇదంతా కూడా శాంతి భద్రతలో అఘాతం కదండి. రవాణా శాఖ మంత్రి భార్య ప్రవర్తించినటువంటి విధానానికి సంబంధించి కేబినెట్ సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారాన్ని తలకెక్కించుకోవద్దు, కుటుంబ సభ్యుల జోక్యాన్ని చేసుకోవద్దు, ఒకవేళ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం అధికారం కోల్పోతాం, ప్రజల విశ్వాసం కోల్పోతాం అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారని టీడీపీ నేతలే బయటకు వచ్చి బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అది కంప్లీట్గా ఇదైతే అయిపోయింది అనేటువంటి మాట అయితే టీడీపీ చెప్తోంది. వాటికి సంబంధించి కాదు. ఇప్పుడు అది ఒకటే కాదండి, అది కనబడి అంటే మీడియాలో వచ్చింది. అది రానటువంటి అనేక చూస్తాం. ఎవరు భర్త ఎమ్మెల్యేగా ఉంటే భార్యలు అలా చలామణి చేయడం, భార్యలు ఎమ్మెల్యేలుగా ఉంటే మినిస్టర్గా ఉంటే భర్తలు చలామణి చేయడం, ఎంపీపీలు ఇన్ని కూడా జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే శ్వేతపత్రాలు అంటే ఇప్పటి వరకు ఉండేటువంటి సూపర్ 6 లో అనేకమైనటువంటి ఇచ్చినటువంటి పెన్షన్ తప్ప మిగతా ఏ గురించి ఇంతవరకు చేయలే. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే అవి పెట్టేసి డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేని పరిస్థితులు ఉన్నాము. అందుకోసమనే ఈ పథకాలు మనం చేయలేమన్న పద్ధతులు చెప్పేదానికోసమనే పద్ధతుల్లో ఈ శ్వేతపత్రాలు అనేది రిలీజ్ చేయడం జరుగుతున్నది. అది తెలీదా గతంలో కూడా? ఎందుకంటే ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది, ఈ పథకాలు మనం సూపర్ 6 పథకాలు పెడితే ఎట్లా సక్సెస్ అవుతాయని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అది తెలిసి కూడా ఎందుకు చెప్తారంటే మేము 4,000 ఇచ్చేస్తాం, 6,000 ఇచ్చేస్తాం, 13,000 ఇచ్చేస్తాం, తర్వాత అందరికి కూడా ఉచితంగా బస్సులు ప్రయాణిస్తాం, రైతులకి ఇప్పుడు రైతులు కాదండి, రైతులకు ఉండేటువంటి 20,000 15,000 రూపాయలు అనేది ఇప్పుడు వేస్తే వాళ్ళు ఉండేటువంటి ఏరువాక స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా వేస్తే ఏంటంటే రైతులకు ఉపయోగపడుతుంది. అలాగే తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన తల్లికి వందనం అనేది ఒక ఇది లేదు, ఒకరిగా ఇద్దరిగా ముగ్గురిగా అనేది ఇంతవరకు లేదు. వాళ్ళకి అమౌంట్ పడేటువంటి పరిస్థితి మనం చూడాలి. కాబట్టి అదే నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి గతంలో మనం ఫెయిల్యూర్ అయినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ ఎంతమంది ఇస్తారు ఏంటి డిపెండ్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ప్రజల వైపు చూడాలి తప్ప ఇటువంటి దాడులు, ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించడాలు, వాళ్ళపైన చంపడాలు ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత లేదు. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ పరిపాలన పైన కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇటువంటి పైన చేయకూడదని చెప్పి, అలా చేసినప్పుడు మీరు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. అలా కాకుండా ఇప్పుడే మన పుల్లారావు గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇత్యాలు జరుగుతుంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కూడా దాడులు మన సంస్కృతి కాదు, ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు, పరిపాలన మీద మనం ఇప్పుడు దృష్టి పెట్టాలి, మీరు చెడపేరు తీసుకొస్తే అంటే వారికి వచ్చినట్లుగానే మనకు కూడా నెక్స్ట్ అదేటువంటి పరిస్థితి ఎదురవుద్ది. కాబట్టి ఎవరి మీద దాడులు అవసరం లేదు, ఎన్నికలు ముగిసిపోయాయి, రాజకీయాలు అయిపోయాయి, ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని దిశానిర్దేశం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పార్టీలు 2 కూటమి పార్టీలు చేసే కదా. వాటికి సంబంధించి అలా ఆలోచించకూడదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? కేంద్ర క్యాబినెట్ భేటీలో సార్ చంద్రబాబు చెప్పారా? లోకేష్ గారు ఇప్పుడు రెడ్ బుక్ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి లోకేష్ గారు ఏమైనా చెప్పారా ఈ రాష్ట్రంలో ఏదైనా చేయకూడదండి, ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది, రేపు ఏం జరిగినా కానీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు, కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నట్టు వాళ్ళు ఎవరైనా కానీ పార్టీలు కట్టుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన కేసు బుక్ లో చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి చర్య తీసుకుంటే రేపు భయపడతారు మిగతా వాళ్ళని పద్ధతులు ఏమైనా ప్రకటిస్తున్నారా? ఏం ప్రకటించట్లేదు. చిన్నది జరిగితే ఆ సంఘటన పైన గోలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజు ఇంత జరుగుతుంటే 30 మంది 40 మంది చంపేస్తుంటే ఇతర రాష్ట్రం వదిలేసి ఇతర ప్రాంతాలకు పోతూ ఉంటే ఇతర ప్రాంతాల రాష్ట్రాలు ఉండే వాళ్ళు, ఇతర దేశాలు ఉండే వాళ్ళు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇట్లాంటి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం వస్తే పోతే మనకు న్యాయం చేస్తారు లేదా లేకపోతే మనం అశాంతిగా ఉండేటువంటి రాష్ట్రంలో పెట్టాలనే పరిస్థితి చూసుకుంటే ఎందుకు స్పందించట్లేదు? కాబట్టి ఇటువంటి దీనిలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకంటే ప్రజలు వినుకొండకి వెళ్ళి వినుకొండలో ఉండేటువంటి
ప్రజలకి ముఖ్యంగా ఎవరు వైసీపీ వాళ్ళు కాకుండా ఈ పార్టీలు కట్టారుగా వాళ్ళకందరికీ కూడా నేనుండాను భరోసా ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా మరొకసారి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని కార్యకర్తలకు భరోసానా ప్రజలకు భరోసానా రాజారెడ్డి గారు? కార్యకర్తలకు ప్రజలకు భరోసా. పల్నాడులో ఈ రోజు ప్రజలు భయపడుతున్నారండి. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే దాదాపు 3,000 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాలకు వెళ్ళి పల్నాడు ప్రాంతంలో ఎవరు కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు బయటకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే మనం చూసుకున్నాం, ఎలక్షన్ జరిగిన కౌంటింగ్ జరిగిన మరుసటి రోజే విడిగా దాడులు, ఇళ్లపైన దాడులు, ఏజెంట్లు ఉన్నట్టు దాడులు, ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళ ఇళ్లపైన దాడులు విడిగా కొట్టి చేస్తూ ఉంటే సంఘటన మనం చూసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మరో బీహార్ అనేది నీకు గతంలో చూడలేదు. కాబట్టి అట్లాంటి బీహార్ మాత్రం తయారయ్యేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది. పరిపాలన కూడా చేతిలో జారిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు ముఖ్యంగా వారందరూ కూడా ఆ పద్ధతిలో దాన్ని చూడాలా, పరిపాలన ఉండేటువంటి చూడాలా. ఈ రాష్ట్రం అట్లా చేస్తేనే అన్ని వైపులా అభివృద్ధి చెందుతుంది. అట్లా కాకుండా మరొకసారి వెనుకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి జరగకుండా చూడాలి. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించినటువంటి పార్టీలకి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన పిలుపు ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. మాట్లాడుతుంది దీనికి సంబంధించి టీడీపీ నుంచి. సురేంద్ర గారు, అది రాజారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఎక్కడైనా ఆదేశాలు జారీ చేశారా, లేకపోతే ఇలా చేయొద్దు లేకపోతే ఇలా చేస్తే మనం అధికారం కోల్పోతామని ఎక్కడైనా నేతలకు చెప్పారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వారు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్పాలి? ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి హింసా సంఘటనలన్నీ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా దాని గురించి నోరు మీద పాపాన్ని పోలేదు. ఆయన హ్యాపీ కూర్చొని ఈ సంఘటన జరుగుతుంటే టీవీలు చూసి హాయిగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజునే గౌరవ ముఖ్యమంత్రిగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడాలి, ఎవరు కూడా తప్పులు చేయకూడదు, లో ప్రొఫైల్లో పోవాలి, గవర్నమెంట్ లో ప్రొఫైల్లో ఉండాలని కూడా చెప్పారు ఆయన. అదే విధంగా సమయం పాటించాలి, ఏదైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప దాడులు దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. గౌరవ నారా లోకేష్ గారు కూడా వైకాపా పార్టీ దౌర్జన్యాలు, దాడులు, హింస చేసింది కాబట్టి 11 సీట్లు పరిమితం చేశారు ప్రజలు. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. మనం కూడా జాగ్రత్తగా పరిపాలన చేయాలి, శాంతి భద్రత కాపాడాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయనకు స్పష్ట సంకేతాలు ఇచ్చారు. నిన్న జరిగినప్పుడు కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ పార్టీ వారు హింస సంఘటనలు పాల్పడినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా. కూటమి ప్రభుత్వం అయితే చాలా క్లియర్ గా ఉందండి. శాంతి భద్రత కాపాడంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దౌర్జన్యాలు ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. ఈరోజు రాజారెడ్డి గారు చెప్పింది, వైకాపా నాయకులు చెప్పేదంతా కూడా పూర్తిగా అసత్యాలు, అవాస్తవ ఆరోపణలు. అవన్నీ కూడా వాస్తవాలు కావు. ఎందుకంటే ఈ రోజు ఆయన చెప్పినట్టుగా 3,000 మంది అక్కడ బయటకు వెళ్ళిపోలేదు, 130 మంది వైకాపా కార్యక్రమంలో హత్య చేయడం లేదు. ఇదంతా వాస్తవం కాదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ హత్యలకు పాల్పడలేదు. జగన్మోహన్ ప్రభుత్వం అధికారం దిగిన తర్వాత 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. అయినా కూడా ఈ రోజు మా నాయకుని ప్రతి సమయం పాటిస్తున్నారు. మా వాళ్ళంతా కూడా మేము దౌర్జన్యాలు చేసేటువంటి పార్టీ కాదు, సంస్కృతి ఆ పార్టీ కానే కాదు. ఈరోజు మరి రాజారెడ్డి గారు చెప్పారు సూపర్ 6 పథకాల గురించి కూడా. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆల్రెడీ మేము పెన్షన్స్ పెంచాం. మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల లోపల 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల అప్పుడు చివరిలో మాత్రం 1000 రూపాయలు పెంచాడు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. ఈరోజు తల్లికి వందనం పైన మేము ఇంతవరకు అంటే ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి కూటమికి వచ్చింది, అలాగనే హామీలు ఇచ్చారనేటువంటి మరో మాట కూడా చెప్తున్నారు వారు. అవును, మీరు ఆర్థిక రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంపద సృష్టించి ఆదాయం పెంచి ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే పెన్షన్లు 1000 రూపాయలు పెంచాం మేము. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. తల్లికి వందనం కూడా అందరి విద్యార్థులు చదువుకునే ఎంత ఉంటే అంతమంది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. విధాన నిర్ణయం తీసుకోలేదు దాంట్లో. అయినా కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఒక విద్యార్థికి ఇస్తారని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఈ నెల రోజుల నుంచి కూడా వైకాపా
పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వైకాపా నాయకులంతా కూడా కూటమి ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు విష ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం. ఇదండి వాస్తవ పరిస్థితి. రాజారెడ్డి గారు, కూటమి అంటే సురేంద్ర కుమార్ గారు ఏ మార్పు చాలా ఎక్కడాంటి గలాటలు జరగలేదు, జరగలేదు, హత్య చేసిన జరిగిన అబద్ధము, ఎవరు బయటకు వెళ్ళలేదు, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పని చెప్తూ ఉన్నారు. ఈ అద్దాలు స్పెట్స్ పెట్టుకున్నటువంటి అద్దాలు కూడా పచ్చ అద్దాలు, అంటే ఎల్లో స్పెట్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అవి ఎట్లా కనపడతాయి, ఒకసారి తీసేయండి, రాష్ట్రంలో జరుగుతుంది చూడండి. కాబట్టి ఈరోజు పచ్చ మీడియా చేస్తున్నటువంటి పెట్టుకోకండి, రాష్ట్రంలో జరుగుతున్నా మీరు చూడండి, ఏంది ఎక్కడ జరుగుతున్నాయి అయితే అక్కడ జరగలేదని చెప్పండి. అంత ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో మీరున్నటువంటి చిత్తూరు జిల్లాలో పొంగనూరులో, తంబాలపల్లిలో, మిగతా ప్రాంతాల్లో ఇట్లాంటి చంద్రగిరిలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు ఎట్లా దాన్ని లేదు ప్రశాంతంగా ఉన్నది? పల్నాడులో నిన్న జరిగినటువంటి సంఘటన, అది చేసినటువంటి హత్య, అది శాంతి భద్రత విఘాతం. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా తెలంగాణ రాష్ట్రమా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది జరుగుతుంటే లేదండి అంత ప్రశాంతంగా ఉంది, బాగుంది అని చెప్పండి. అంత ప్రశాంతంగా బాగుంటే అదే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులు కానటువంటి విద్యార్థులు చెప్పుకున్నట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన నానా బూతులు తిట్టారు. తర్వాత అదే పద్ధతిలో అన్ని యూనివర్సిటీలు, నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత టోటల్ అన్ని యూనివర్సిటీలో వేసి దాడులు చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి పదవి, అది చట్టబద్ధమైన పదవి ఉంటే ఆ చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండే వాళ్ళని బూతులు తిట్టి ఎప్పుడు జరగలేదు. వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఉన్నటువంటి వీసీలు చిట్టచోరు ఉన్నారు. ఆ కమిషన్, ఈ రోజు మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, వీళ్ళందరూ కూడా ఈ రోజు మహిళా కమిషన్ ఉన్నటువంటి గజ్జల లక్ష్మి గారికి మీరు నా 3 నెలల పాటు ఈ రోజు జీత భత్యాలు లేవు, పోయేటువంటి ఎక్కడైనా అవసరం ఉండకపోతే టీఏ ఖర్చు లేదు, బిఏ ఖర్చు లేదు. అలాగే ఎస్టీ కమిషన్ అన్ని కూడా రాష్ట్రంలో ఇలా జరుగుతూ ఉంటే అంత బాగుంది, మంచిగా జరుగుతుంది చెప్పండి. హోమ్ మినిస్టర్ గారు ఏమిచ్చారండి నిన్న? హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు ఎల్లో మీడియా, ఎల్లో పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఏమనిచ్చారంటే వైసీపీ కవింపులకు రెచ్చిపోవద్దు, వైసీపీ కవింపులు రెచ్చిపోవద్దు అంటే నేను జరిగినటువంటి పల్నాడు వెనుకొండలో జరిగిన దానిపైన అది వైసీపీ రెచ్చగొడుతున్నాం, మీరు చంపాము తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని చెప్పారు. విచ్చలవిడిగా చేస్తున్నటువంటి వాళ్లే చేస్తుంటే భయపెట్టిస్తుంటే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కానీ బయటకు రాకూడదు, వైసీపీ అన్నట్టు వాళ్ళు బయట కనపడకూడదు, బయటకు రాకూడదని పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఈ రోజు కవింపు చర్యలు అంట. హోమ్ మినిస్టర్ గా ఉండే టైం ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ రోజు మా 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారే, ఈ 11 మంది ఎమ్మెల్యేలను 4 ఎంపీలని కాన్స్టిట్యూన్స్ లో తిరగని కూడా చేస్తున్నారు. తిరగని అసలు ఆ ప్రాంతంలో తెలుగుదేశం చెప్పారు, పొంగనూరులో రైతులు పోలేదండి, స్వచ్ఛందంగా రైతులు ఎవరు పోలేదు. అంటే నాయకులు ఎక్కడ తిరగద్దు, వైసీపీ నాయకులు నియోజకవర్గాల్లో తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది అని వారిని నిర్బంధించినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అనేటువంటి తంబాలపల్లి ఉంది, పొంగనూరు ఉంది, పెద్దిరెడ్డి ఉంది, పెద్దిరెడ్డి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటకు పోయినటువంటి పరిస్థితి ఉంది. గెలిచినటువంటి ఏ కాన్స్టిట్యూన్స్ లో కూడా ఈ ఎమ్మెల్యేలు తిరిగేటువంటి పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు అక్కడ. కాబట్టి దీనికి అందరూ బాధ్యత వహించాలి. రెడ్ బుక్ ఒకటే క్వశ్చన్ చేస్తున్నా అంటే రెడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ సంస్కృతి అంటే ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? రెడ్ బుక్ లో ఏముంది? ఇప్పుడు ఆయన రెడ్ బుక్ ఆయన చూపిస్తున్నారు కదా, నేను చెప్పింది కాదు, వైసీపీ వాళ్ళు చెప్పింది కాదు, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు, ఆయనే చెప్పాడు. ఎవరు? లోకేష్ గారే చెప్పారు. ఈ రెడ్ బుక్ లో నేమ్స్ పేర్లు ఉంటాయి, ఈ పేర్లు పైన చర్య తీసుకోవడం అధికారంలోకి వస్తాయని చెప్పారు. అటువంటిది హోర్డింగ్లు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రెడ్ బుక్ హోర్డింగ్లు వెలిసాయి. రెడ్ బుక్ రాజ్యాంగం స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఏముంది రెడ్ బుక్ లో? చెప్పండి సురేంద్ర కుమార్, తర్వాత నేను. సురేంద్రబాబు గారు, రెడ్ బుక్ పదే అధికారుల తీరుకు సంబంధించి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా కంప్లీట్గా రెడ్ బుక్ని ఒక గ్రంథంలాగా మోసినటువంటి లోకేష్ దాంట్లో ఏముంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా వైసీపీ అడుగుతున్నటువంటి మాట ఏం చెప్తుంది? మురళి గారు, వైకాపా ప్రభుత్వ పాలనలో గౌరవ లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇదే విధంగా గౌరవ ప్రతిపక్ష నాయకులుగా ఆయన కుప్పం పర్యటనలో చంద్రబాబు మొదలు పెట్టినప్పటి నుంచి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఏ విధంగా పాదయాత్ర అత్తుకున్నారు. అప్పట్లో కొంతమంది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడా వన్ సైడ్ గా వ్యవహరిస్తూ ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో, చట్టాన్ని ఉల్లంఘిస్తూ
చట్ట నిబంధనలు పక్కన పెట్టి ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అంచివేశారు, దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు చూశారు, మనంతా చూసాం. ఆ విధంగా ఏకపక్షంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి అధికారుల పేర్లు నేను రెడ్ బుక్ లో రాసుకుని ఉన్నాను. అధికారికి వచ్చిన తర్వాత ఎవరికి ఏ స్థాయిలో పెట్టాలో ఆ విధంగా పెడతానని చెప్పి ఉద్దేశంతో ఆయన లోకేష్ గారు దాంట్లో రాసుకుని చెప్పారు. దాన్ని పట్టుకు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పక్కదారి పట్టించడానికి కోసం వైకాపా నాయకులు ప్రయత్నం చేస్తూ ఇంత వాస్తవం కాదు. మీ రోజు రాజాడిగా చెప్తున్నారు కొంతమంది అధికారులు ఏవైతే చేస్తున్నామని. మీరు మీ ప్రభుత్వ పాలనలో ఎంతమంది అధికారులు వేధించారో, ఎంతమంది అధికారులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఫీల్డ్ సిబ్బంది కానీ కింద వాలంటీర్లు ఎంతమంది ఆత్మహత్య. అంటే ప్రజల్లో కూడా ఒక సందేహం ఏంటంటే రెడ్ బుక్ అనుకుంటూ నారా లోకేష్ పదే పదే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారనేటువంటి ఒక ప్రశ్న కూడా సామాన్య ప్రజానిక నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే 5 సంవత్సరాల పరిపాలనలో ఏకపక్షంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్ట నిబంధనలను ఉల్లంఘించి వన్ సైడ్ గా వైకాపా అడుగులు మడుగులెత్తి అధికారులు పనిచేశారు. వారి వివరాలని కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి అధికారంకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా చట్టరీత్యా వారి పేరు ఏం చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని చెప్పి లాగా లోకేష్ గారు చెప్పారు. వాస్తవమే. ఇప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు వాటిపైన విచారణ చెప్పి ఎవరైతే దోషులుగా తేల్చారో, ఎవరైతే తప్పులు చేశారో, చట్టాన్ని ఉల్లంఘించారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. రాజారెడ్డి గారు ఒకసారి ప్లీజ్. సురేంద్ర కుమార్ గారు ఒక మంచి లాయర్, అడ్వకేట్. మాది తిరుపతి, సార్ కూడా చిత్తూరులో బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. నాకు పరిచయమే. ఎందుకంటే మంచి అధికార ప్రతినిధిగా ఉంటారు తెలుగుదేశం పార్టీలో. నేను సురేంద్ర కుమార్ గారికి నేను జూనియర్, ఆయన సీనియర్ కాదు, నేను జూనియర్. సార్, మనం చదువుకున్నటువంటి రాజ్యాంగంలో కానీ, మనం చదువుకున్నటువంటి ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి లో కానీ ఎక్కడైనా కానీ రెడ్ బుక్ ఉందా సార్? ఉంది సార్, ఉండండి. రెడ్ బుక్ లో ఉంటే మీరు అన్నట్టుండే రెడ్ బుక్ లో పేర్లన్నీ రాసుకుంటాము. ఎవరైతే అప్పుడు ఉండేటువంటి శాంతి భద్రత విఘాత కలిగించారో అందరిపైన చర్య తీసుకుంటామని చెప్పని మన రాజ్యాంగంలో రాసి ఉంటా. కాబట్టి రాజ్యాంగంలో రాసి లేని దాన్ని మీరు ఎందుకు ఈ రోజు రెడ్ బుక్ తీసుకొని వచ్చి ప్రజలని, అధికారులని, ఇప్పుడు ఆఫీసర్స్ ఎవరైనా కానీ రేపు ఇటువంటి అంటే ఎవరైనా కానీ ఏం చెప్తే అది చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేయాలా, మినిస్టర్ ఏం చెప్తే అది చేయాలా, మిగతా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలా అనేటువంటి దీన్ని రెడ్ బుక్ అనేది ఏంటంటే మేము చెప్పింది చేయకపోతే మీరు రెడ్ బుక్ మీ పేరు వస్తుంది, మీ పేరు ఇస్తే మిమ్మల్ని తీసుకొని ఇతర ప్రాంతాలకు వేయడమో లేకపోతే విఆర్ పంపించడం అనే పద్ధతిలో చేస్తున్నారు. అందులో భాగంగానే 27 మంది ఈ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు, 24 మంది ఐఏఎస్ అధికారులని ఈ రోజు రెడ్ బుక్ లో ఉండే వాళ్ళందరూ కూడా పెట్టి విఆర్లు పెట్టారు. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, సిఐలు, బిఎస్పీలు, ఎస్ఐలు, అందరూ కూడా రెడ్ బుక్ కూడా బయట ఉన్నారు. కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా లోకేష్ గారు సృష్టించినట్టు రెడ్ బుక్ లేకపోతే ఎల్లో బుక్ లేకపోతే బ్లాక్ బుక్ సంగతి పక్కన పెడితే ఎన్నికల ప్రచార సమయంలో కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఇతరత్ర లేకపోతే వారిని విఘాతం కలిగించినట్లు కానీ, లేకపోతే టీడీపీ కార్యకర్తల మీద అరెస్టులు, దాడులు జరిగినప్పుడు మిన్నకుండిపోయారు అధికారులను నా దృష్టికి వచ్చింది అనేటువంటి వాళ్ళ పేర్లు నేను చేశాను తప్ప దీనికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక శానిడిటీ కానీ ఏమీ లేదు అనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది. కాకపోతే పొలిటికల్ విషయాలకు సంబంధించి కాకుండా రాష్ట్రానికి సంబంధించి కూడా అధికార పార్టీ విమర్శిస్తున్నప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ అధినేత దీనికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడితే బాగుండేది, రాష్ట్రానికి సంబంధించి రాస్తే బాగుండేది, రాష్ట్రంలో ఇలా జరుగుతుంది, వైసీపీ కార్యకర్తల మీద దాడులు, హింస చెలరేగుతుందని చెప్పేటువంటి దానికన్నా రాష్ట్రానికి ఇవ్వండి, బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా అని రాష్ట్రానికి సంబంధించి ప్రధానిని కోరితే బాగుండేది కదా అనేటువంటి కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ రాజారెడ్డి గారు, సురేంద్ర కుమార్ గారు, పెండపాటి పుల్లారావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.